యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. ఆ తల్లి జ్ఞాపక శక్తిగా ఉంది, ఆ తల్లి వాక్కుగా ఉంది కాబట్టి మాట్లాడగలుగుతాం. లేకపోతే మాట ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, అమ్మవారు ఒక మంచి కంఠాన్ని ఇవ్వడం ఒకెత్తు, మనుష్య ప్రాణికే ఇచ్చింది ఆ కంఠం. ఆ కంఠంతో మామూలుగా మాట్లాడగలగడమే అంత గొప్ప అయితే 10 మంది కింద కూర్చొని వాళ్ళు ఎంత పెద్దలైనా వారు వినయంతో కింద కూర్చొని నిన్ను పైన కూర్చోబెట్టుకుని నువ్వు చెప్పరా మేము వింటామనాలంటే, ఆ గౌరవం దక్కాలంటే ఆ తల్లి వాగ్రూపిణిగా అనుగ్రహించకుండా సాధ్యం కాదు. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు, దుర్గా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు, న్యాయమూర్తులు, విజ్ఞులు, పండితులు, విద్వాంసులు వినయంతో కింద కూర్చుని ఒక్క వ్యక్తిని పైన కూర్చోబెట్టుకుని వినాలంటే నువ్వు అహంకారానికి పోతే ఎట్లా కుదురుతుంది? ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి 4 మాటలు చెప్తున్నావు కాబట్టి నీకు ఆ గౌరవం. అది లేనినాడు నిన్ను ఎందుకు కూర్చోబెడతారు? ఆ వాగ్దేవిగా ఆమె అనుగ్రహించడాన్ని శంకరుడు సౌందర్యలహరిలో అంటారు.